గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరం జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాలలో ధనస్సు రాశిలో జన్మించిన వారికి ఎలా ఉండబోతుందో వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. 2025 సంవత్సరం జులై మాస ఫలితాలను కనుక చూసుకున్నట్లయితే ఈ మాసంలో ధనాదాయం అనేది కొద్దిగా తగ్గుతుందండి. చేపట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగటంలో కాస్త ఇబ్బందులు పడతారు. అంటే ధనుస్సు రాశి వారికి జులై మాసంలో వారు మొదలుపెట్టిన పనులలో మధ్యలో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. దాని వలన కొద్దిగా ఏకాగ్రత అనేది లోపించే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎంత ఇంట్రెస్ట్తో పని స్టార్ట్ చేసినా మధ్యలో ఆటంకాలు రావటం వల్ల ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. ఉద్యోగస్తులకు అవకాశాలు బాగున్నప్పటికీ కూడా అధికారుల నుండి కాస్త ఒత్తిడి అనేది ఎక్కువ అవుతుంది. సహ ఉద్యోగులతో కలహాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. జులై మాసంలోని 2వ తారీఖు, 6, 7, 18, 25, 29, 30 ఈ తేదీలు అంత అనుకూలమైనవి కావండి. కాబట్టి ఈ తేదీలలో ముఖ్యంగా ధనుస్సు రాశి వారు ఆర్థిక విషయాలలో కావచ్చు, పెద్దవారితో అంటే మీ పై అధికారులతో మాట్లాడే విషయంలో కావచ్చు కొన్ని జాగ్రత్తలను తీసుకుంటే సరిపోతుంది. ఆర్థికంగా వృధా ఖర్చులు పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలండి. కుటుంబ విషయం కనుక చూసుకున్నట్లయితే ఈ జులై మాసంలో ధనుస్సు రాశి వారు కుటుంబ వ్యవహారాలు తెలివిగా సాగిస్తారు. ముఖ్యంగా ధనుస్సు రాశిలో జన్మించి వారి లగ్న కుండలిలో కుజుడు 4వ ఇంట్లో, 8వ ఇంట్లో కానీ లేదా 12వ ఇంట్లో కనుక ఉన్నట్లయితే వారు ఈ మాసంలో ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించటం కానీ లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం కానీ మంచిది. వీలైతే ధనుస్సు రాశి వారు వారి జాతకానికి సంబంధించినటువంటి రుద్రాక్షను చేతికి కానీ మెడలో కానీ ధరించటం మంచిది. కొత్తగా ఉద్యోగంలో అడుగు పెట్టేవారు ఈ మాసంలో తెలియని పొరపాట్ల వల్ల మొదట్లో కాస్త ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ మాసం చివరిలో మాత్రం వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కానీ నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువ. గృహంలో హోమాది పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా ఈ మాసం అనుకూలంగానే ఉంటుందండి. మీ జీవన విధానంలో కూడా ఈ మాసంలో కొన్ని మార్పులు చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. 23వ తారీఖు తర్వాత నుండి నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలకు అనువైన కాలంగా చెప్పవచ్చు. మహిళలకు ఆరోగ్యం అనేది సహకరిస్తుందండి. ఇక 2025 సంవత్సరం ఆగస్టు మాసాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ మాసంలో ఉద్యోగపరంగా ఇబ్బందులు అనేవి కాస్త తొలగే అవకాశాలు ఉంటాయి. 8వ తారీఖు, 9, 10, 11 ఈ తేదీలలో నూతన అవకాశాలు రావటం కానీ అధికారుల యొక్క ప్రోత్సాహం లభించటం కానీ నూతన ఉద్యోగ అవకాశాలు రావటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయండి. ఆగస్టు 8, 9, 10, 11 వరుసగా ఈ 4 తేదీలలో ధనుస్సు రాశి వారు ఉద్యోగానికి సంబంధించి కానీ వారి ప్రయత్నాలకు సంబంధించి కానీ శుభవార్తలను వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ధనుస్సు రాశిలో జన్మించి ఎవరైతే సినీ రంగంలో పెట్టుబడులు పెడతారో వారు ఈ మాసంలో లాభపడే అవకాశాలు ఉన్నాయి. లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఒకవేళ వీరికి సంతానం కనుక ఉన్నట్లయితే వారి సంతాన భవిష్యత్తు కోసం కొంత ధనాన్ని పోగు చేస్తారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారాలు కూడా బాగుంటాయి. ధనుస్సు రాశిలో ముఖ్యంగా మూలా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో ఆడవారైనా మగవారైనా చెడు అలవాట్ల వల్ల కానీ జోదం వల్ల కానీ లేదా స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ వంటి వాటిల్లో అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టి నష్టపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి 2025 సంవత్సరం ఆగస్టు మాసంలో ధనుస్సు రాశిలో ఒక నక్షత్రమైనటువంటి మూలా నక్షత్ర జాతకులు పెట్టుబడి పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసంలో మీ సామర్థ్యాన్ని, కష్టాన్ని నమ్ముకోండే తప్ప అదృష్టాన్ని కాదు.
ఈ మాసంలో దూర ప్రాంత ప్రయాణాలు పెద్దగా కలిసి రావండి. దూర ప్రయాణాలలో చిక్కులు, చికాకులు, అలాగే వాహన మరమ్మతుకు సంబంధించినటువంటి ఖర్చులు కూడా పెరుగుతాయి. గృహంలో బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఎక్కువ అవుతాయి. కొత్తగా పెళ్ళైన ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో నూతన దంపతుల యొక్క సంతాన ప్రయత్నాలలో కాస్త ఓర్పు అనేది చాలా అవసరం అండి. ఈ మాసంలో అంత అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపించట్లేదు సంతానపరంగా. అయితే ఆల్రెడీ సంతానం ఉన్నవారు మాత్రం వారి సంతానానికి సంబంధించి భవిష్యత్తులో ఏ అవసరాలు ఉంటాయో ఆ అవసరాలకు తగ్గట్లుగా కొంత డబ్బుని సేవ్ చేసే ప్రయత్నాలు చేస్తారు. నిరుద్యోగులకైతే ఆగస్టు మాసంలో ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. క్రమంగా అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. వ్యాపార వ్యవహారాలు కూడా బాగుంటాయి. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మూలా నక్షత్ర జాతకులు మాత్రం ఖచ్చితంగా ఈ మాసంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు, జూదం ఆడేటప్పుడు, ఎక్కడైనా బెట్టింగులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి బాగానే ఉంటుందండి. ఇక 2025 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో ఆనందంగా కాలక్షేపం చేస్తారు అని చెప్పవచ్చు. తరచుగా బంధుమిత్రులతో కలయిక ఉంటుంది. అది మంచి అనుభూతిని ఇస్తుంది. పుణ్య కార్యక్రమాలలో కానీ లేదా బంధువులకు సంబంధించినటువంటి శుభ కార్యక్రమాలలో కానీ పాల్గొనే అవకాశాలు, బాగా కాలక్షేపం చేసే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, కుటుంబ వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. అయితే వివాహమైన ధనుస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ మాసంలో వారి యొక్క వ్యక్తిగత జీవితంలో, ముఖ్యంగా వీరికి వారి జీవిత భాగస్వామికి మధ్య సంబంధం విషయంలో ఇతరుల యొక్క ప్రమేయం వల్ల నష్ట సూచనలు ఉన్నాయి. కావున మూడో వ్యక్తి మాటలు విని జీవిత భాగస్వామిపై అపోహలకు తావివ్వకండి. ఈ మాసంలో సంతానం యొక్క పురోగతి అయితే వీరికి ఆనందాన్ని కలిగిస్తుంది. సెప్టెంబర్ మాసంలోని ద్వితీయ, తృతీయ వారాలలో అంటే 2, 3 వారాలలో ఉద్యోగస్తులకు చక్కటి ప్రోత్సాహం లభిస్తుందండి. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సెప్టెంబర్ 2, 3 వారాలు అనేవి వారికి బాగా యోగిస్తాయి. చిన్న అవకాశాలు వచ్చినా చేజార్చుకోవద్దు, అవే భవిష్యత్తులో మంచి చేస్తాయి. కాబట్టి ధనుస్సు రాశి వారు ముఖ్యంగా 2, 3 వారాలలో వచ్చేటువంటి అవకాశాలను అస్సలు వదులుకోవద్దు.